రండి రండి, మీరు కూడా ఇక్కడికే వచ్చేయండి. మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా? లేదు లేదు. ఇందులో డిస్టర్బ్ చేయడం ఏముంది? ఇది అసలు నా ఎంటర్టైన్మెంట్ టైం కదా. 2 చుక్కలు నువ్వు కూడా తాగు. అంటే ఇదే మీ కాఫ్ సిరప్? అవును, ఇదే నా స్పెషల్ కాఫ్ సిరప్. నిజానికి ఇవాళ పార్టీ చేసుకోవాల్సిందే, ఎందుకంటే మా సురేష్ మొట్టమొదటిసారిగా ప్రజ్ఞకి గులాబీ పువ్వు ఇచ్చాడు కదా. మీరిద్దరు ఉన్నారే, ఒకరికొకరు ఇలా గడ్డి గాదరా ఇచ్చుకుంటూ ఉంటారు. ఇది తప్ప వీళ్ళకి ఇంకేం తెలీదు. వీళ్ళు ఇదే స్పీడ్ లో వెళ్తున్నారనుకో, ఐఎమ్ షూర్ వీళ్ళిద్దరికి కుదరడానికి 40-50 ఏళ్ళు పడుతుంది. 40-50 ఏళ్ళు ఎందుకు పడుతుంది? నేను రాసిస్తాను చూడు, ఇంకో 2-3 రోజులు మొత్తం అయిపోతుంది. రియల్లీ? మీరంత కాన్ఫిడెంట్ గా ఎందుకంటున్నారో కొంచెం చెప్తారా తల్లిగారు? ఇలా రా నువ్వు. పేపర్లో రాసిన ప్రకారం వచ్చే 3 రోజుల్లో గ్రహాల పరిస్థితి ఎలా మారుతుందంటే, ఎవరు తమ తమ మనసులో ఏం కోరుకున్నా తప్పకుండా తీరుతుంది. ఎవరు ఎవరిని ప్రేమించినా వాళ్ళు వాళ్ళకి సొంతం అవుతారు. రాలుతున్న నక్షత్రాన్ని చూసి మనసులో ఏ కోరిక కోరుకున్నా అది నెరవేరి తీరుతుంది. ఇలాంటి స్థితి 100 ఏళ్లకోసారి వస్తుంది. అది ఇంకో 3 రోజులు రాబోతోంది. ఈ 3 రోజుల్లో ప్రజ్ఞకి సురేష్ కూడా కుదిరిపోతుందేమో. ఏమైనా కుదరాలంటే నేను ఒక ప్లాన్ వేస్తే తప్ప కుదరదు. ఎల్లుండేగా అర్చన నిశ్చితార్థం, అంతే. అంతకు ముందుగానే లవ్ బర్డ్స్ కి మనం దారి చూపించాలి. ఇనుము వేడిగా ఉన్నప్పుడే వేయాలి సమ్మిటి దెబ్బ. సో లేడీస్ అండ్ గర్ల్స్, లెట్ ద ఆపరేషన్ ప్రేమించుకోండి. Cheers! ఏంటి సురేష్, ఏంటి కదా? బుల్బుల్కి రోజిస్తానని వెళ్ళి అది కాస్త ప్రజ్ఞాకిస్తావా? ఇప్పుడు ఇక్కడ నిలబడి ప్రజ్ఞాకు గుడ్ నైట్ చెప్తున్నావా? ప్లీజ్ ఊరుకో అరవింద్. నేను అదే చెప్తున్నాను. చెల్లెల్ని ప్రేమించడం, అక్కతో ప్రేమ వ్యక్తం చేయడం ఇది చాలా తప్పు గురు. కంగ్రాచులేషన్స్ అక్క. దేనికి? దేనికంటే సురేష్ ఈ రోజు నీకు రోజు ఇచ్చేసినందుకు. ఆ సంగతి నా దగ్గర మాట్లాడు. ఎందుకు ఎందుకు మాట్లాడకూడదు? అది తను ఊరికే ఇచ్చాడు. ఊరికేనా? ఇది తీసుకో. వారిని సురేష్, నువ్వు చూస్తే చాలా టక్కరవాళ్ళలో ఉన్నావు. ఇప్పుడు అర్థమైంది నువ్వు రోజు ఇక్కడ నిలబడి ప్రజ్ఞ పేరుతో బుల్బుల్ని చూస్తున్నావని. అరవింద్, అలాంటిదేం లేదు అరవింద్. ఏంటంటే బుల్బుల్ రోజు భోజనం అయ్యాక రాత్రి 10 గంటలకి ఇక్కడికి వస్తుంది కదా, అదే టైంలో నేను ప్రజ్ఞ గుడ్ నైట్ చెప్పుకుంటూ ఉంటాము. అప్పుడేమో ఆ సాకుతో తనని నేను ఒక్కసారి కళ్ళరా చూస్తూ ఉంటాను. అందుకే ఇక్కడ వెయిట్ చేస్తుంటాను. మొత్తం మీద కిటికీ మిస్టరీ అయితే తేలిపోయింది. మరి బ్రదర్, రోజు మిస్టరీ ఎప్పుడు తేలుతుంది? అంటే అదేరా, నువ్వు వెళ్ళిందేమో బుల్బుల్కి గులాబీ ఇవ్వడానికి, కానీ బుల్బుల్ ఏమో నువ్వు ప్రజ్ఞాకి ఇచ్చావనుకుంటుంది. ఇన్ఫాక్ట్ ప్రజ్ఞ కూడా అలాగే అనుకుని ఉంటుంది. చూడు, మున్ముందు ఇది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఈ కన్ఫ్యూజన్ తొందరగా క్లియర్ చేసుకో. నువ్వెందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? తను ఎలాంటి వాడు నీకు తెలుసు కదా. థ్యాంక్ గాడ్, అట్లీస్ట్ రెడ్ రోజ్ ఎందుకు ఇవ్వాలా వెర్రివాడికి తెలిసినందుకు సంతోషం. ఐఎమ్ రియలీ 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 హ్యాపీ ఫర్ యూ. అది ఇచ్చే పద్ధతి మాత్రం కొంచెం తప్పుగా ఉంది. నాకు ఇచ్చేసాడు, ఇట్స్ ఓకే. తనకు ఒక అవకాశం ఇవ్వాల్సిందే కదా, లేదంటే తను లైఫ్ లాంగ్ నేను ప్రేమిస్తున్న సంగతి చెప్పలేకపోయేవాడు. ప్రజ్ఞ అలా ఎందుకు అనుకుంటుంది? తను నాకు మంచి స్నేహితురాలు కదా. పైగా నాకు ఒకరు నచ్చారని తనకి చెప్పేశాను. కనుక ఇప్పుడు నేను ప్రేమిస్తున్నది బుల్బుల్ని. నేను తెలియగానే తనే అన్ని హ్యాండిల్ చేస్తుంది. చూడు, కావాలంటే తను బుల్బుల్ని కూడా కన్విన్స్ చేస్తుంది. నీకు ఇంకోటి చెప్పనా? ప్రజ్ఞ కూడా ఒక అబ్బాయిని ఇష్టపడుతోంది. నిజమా? అవును అరవింద్, ఆ సంగతి స్వయంగా తను చెప్పింది. అది సర్లేరా, నువ్వు క్లియర్ గా చెప్పేస్తే తప్పే ఉంది చెప్పు. అంటే నేను అనేది డైరెక్ట్ గా వెళ్ళి బుల్బుల్కి అంతా చెప్పేచ్చు కదా అని. ఎందుకంటే ఇలాంటి కన్ఫ్యూజన్ లో పడి అక్క చెల్లెలిద్దరూ ఇరుక్కుపోయారనుకో పెద్ద ప్రాబ్లం అవుతుంది. అవునరా, నువ్వు అన్నది నిజమే. నేను రేపే వెళ్ళి బుల్బుల్కి మొత్తం నిజం చెప్పేస్తాను. బుల్బుల్, ఎక్కడికి వెళ్తున్నాం మనం? పార్టీ చేసుకోవడానికి. పార్టీ దేనికి? నేను జాబ్ కోసం అప్లై చేశానుగా, జాబ్ వచ్చినందుకు పార్టీ. ఇంకా నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళలేదు, అప్పుడే ఉద్యోగం దొరికిందని పార్టీ అంటావేంటి? నీకు తెలియదు అనుకుంటా, ఒక సినిమాలో హీరో చెప్తాడు, ఏదైనా నువ్వు మనస్ఫూర్తిగా కోరుకున్నట్టయితే అది నీకు అందేలా చేయడానికి సృష్టి అంతా ఏకమైపోతుంది. అయితే ఏంటా? ఈ జాబ్ నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను, నాకు తప్పకుండా దొరుకుతుంది. అయినా జాబ్ చేయాలన్న పంతం ఉన్నట్టుండి ఎందుకు పట్టావు నువ్వు? ఎందుకంటే నేను మిస్టర్ పర్ఫెక్ట్ ని వెతుక్కాలనుకుంటున్నాను. లవ్ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. అసలు లైఫ్ లో ప్రేమ అనేది లేకపోతే మొత్తం లైఫ్ అంటే నీకు ఇష్టమైన వారు ఆఫీస్ లోనే ఉంటారంటావా? అదేం కాదు, నాకు నచ్చేవాడు ఈ ప్రాంతంలో ఎందుకుంటాడు? నాకు ఇష్టమైన వాడు యూరోప్ లోనే ఉంటాడు. మరి యూరోప్ వెళ్ళాలంటే టికెట్ కొనాలిగా, టికెట్ కొనాలంటే డబ్బులు కావాలి. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? జాబ్ చేస్తే. ఆసమ్ బుల్బుల్, యు ఆర్ రియల్లీ గ్రేట్. ప్రేమ కోసం ఉద్యోగం. ఐ నో యా. నేను నాకు ఇష్టమైన వాడి కోసం ఏం చేయడానికైనా సిద్ధమే. నువ్వే చూస్తావుగా.
ఏదో ఒక రోజు నా అందాల రాకుమారుడు నాకు కనిపిస్తాడు. కలలా ఇక చాలు, పద. ఆ పద, నేనేమైనా రానా? నువ్వేగా కబుర్లు పెట్టేశావు. చెప్పండి మరి మా ఆంటీ. నేను మిమ్మల్ని ఏం అడగాలనుకున్నానంటే, మీరు ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ కోసం షార్ట్ లిస్ట్ చేశారు కదా, షుడ్ ఐ కాల్ హర్? నో ఇప్పుడు వదిలేండి ఆంటీ, ఇంటర్వ్యూ చేసేది నేనే కనుక నేనే కాల్ చేస్తాను. ఓకే, టేక్ కేర్. ఓకే బాయ్. తన పేరేంటి? బుల్బుల్. పూర్ణిమ అటు చూడు, నక్షత్రం రాలుతుంది. మనం మన కోరిక చెప్పుకుందాం. ఏం కోరుకున్నావు నువ్వు? నేను నా ప్రిన్స్ చార్మింగ్ ని కోరుకున్నాను. చూసిన కొద్దీ చూడాలనిపించాలి, కళ్ళు ఆర్పకుండా చూడాలి, దాంతో మనసులో గంట మోగాలి. మనసులో గంట మోగాలనుకున్నాను, ఫోన్ మోగాలనుకోలేదు. హలో, హాయ్, ఇస్ దిస్ బుల్బుల్? ఎస్. హాయ్ బుల్బుల్, దిస్ ఇస్ ప్రవీణ్ కుమార్ ఫ్రమ్ క్రియేటివ్ ఎక్స్పోర్ట్స్. మీరే కదా మా ఆఫీస్ లో జాబ్ కోసం అప్లై చేసింది? ఎస్ సార్, నేనే అప్లై చేశాను. ఓకే, ఐ విల్ సీ యూ టుమారో ఎట్ 11 ఫర్ ద ఇంటర్వ్యూ. ఓకే సార్, సీ యూ దెన్, బాయ్. ఫోన్ చేసింది ఎవరు? గెస్ వాట్? నాకు ఆ కంపెనీ బాస్ ఫోన్ చేశారు. రేపు ఉదయం 11 గంటలకి ఇంటర్వ్యూకి రమ్మన్నారు. వావ్, హ్యాండ్సమ్ గా ఉంటాడా? ఫోన్ లో ఏమైనా కనిపిస్తాడో మొద్దు. అయినా ఈ జాబ్ తప్పకుండా నాకే వస్తుంది. పద, నీకు బ్రహ్మాండమైన పార్టీ ఇస్తాను. లెట్స్ గో. హలో ప్రవీణ్, ఐ వాంట్ టు టాక్ టు యూ. నువ్వు నన్ను వెంబడిస్తున్నావా? లిసన్, జస్ట్ లీవ్ మీ అలోన్. ఎందుకు నన్ను ఇలా వెంటాడుతున్నావు? 3 సార్లు నేను నీ ఆఫీస్ చుట్టూ తిరిగాను. ఇప్పుడు ఇలా నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావా? అభికి 50 సార్లు ఫోన్ చేశాను నేను, కానీ తను మాత్రం ఒక్కసారి కూడా నా కాల్ కి. సో స్టాప్ బీయింగ్ సో క్రేజీ. ఎందుకు వేధిస్తున్నావు అభిని? జస్ట్ లీవ్ హిమ్ అలోన్. అండ్ యు నో వాట్, నీలాంటి అమ్మాయిలతో ఇదే పెద్ద ప్రాబ్లం, ఎప్పుడు వేధిస్తుంటారు. ప్రవీణ్, కొంచెం నేను చెప్పేది వింటావా? యు నో వాట్, ఐ హేట్ లయర్. ఒక్కసారి కలిసావో లేదో, బయట ఏం చెప్తుంటావో నాకు తెలుసు. అభితో 2 months నుంచి డేటింగ్ లో ఉన్నానని చెప్తావు. ఇలా అభి పేరుతో అబద్ధాలు చెప్పి నువ్వు ఎన్ని మోడలింగ్ కాంట్రాక్ట్స్ సంపాదించుకున్నావు? నీ కంటికి నేను ఫుల్ గా కనపడుతున్నానా? నీలాంటి అమ్మాయిలు అభి పేరు చెడగొడతారు. నీకు అభితో డేటింగ్ చేయాలనుందని డేట్ ఫిక్స్ చేయమని అడిగావు కదూ. లెట్ మీ క్లియర్ వన్ థింగ్, అభి లైఫ్ పార్ట్నర్ అవ్వాలంటే తనని మనస్ఫూర్తిగా ప్రేమించే అమ్మాయి ఉండాలి, నీలాంటిది కాదు. నువ్వు ఇంకా నాతో డిస్కస్ చేయడం ఆపి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ప్రవీణ్, నా మాట విను. 5 నిమిషాలు ఇవ్వకూడదా నాకు? ప్రవీణ్, నేను చెప్పేది విను. ప్రేమ అంటే ఏమిటో తెలుసా నీకు? అసలు నీకు ఇతరుల ఫీలింగ్స్ గురించి ఏమైనా? లిసన్, అవన్నీ నీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు నాకు. ఇక ముందు నాకు కాల్ చేసినా నా దగ్గరికి వచ్చినా బాగోదు. ప్రవీణ్, నేను చెప్పేది విను. నా మాట కొంచెం విను, ప్లీజ్ విను. ఐ మీన్ లవ్. షట్ అప్, జస్ట్ షట్ అప్ అండ్ గెట్ లాస్ట్. లేదంటే పోలీసులు పిలుస్తాను. నో, యు హావ్ టు లిసన్ టు మీ. ప్రవీణ్. ఓ గాడ్, అసలు అతను మనిషేనా? ఎవరైనా ఆడపిల్ల మీద అలాగేనా అరిచేది? సో రూడ్. మళ్ళీ నాకు ఇంకో రాలుతున్న నక్షత్రం కనిపిస్తే నేను ఒకటే కోరిక కోరుకుంటాను, నా లైఫ్ పార్ట్నర్ గా ఇలాంటి మనిషి మాత్రం అస్సలు రాకూడదని. బుల్బుల్ లేచిందా? టీ ఇవ్వనా తల్లి? వద్దు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బుల్బుల్. ఇక ప్రారంభిద్దామా ఆపరేషన్? ప్రేమించుకుందాం. సురేష్ వచ్చేసినట్టున్నాడు, నేను ఇప్పుడు వస్తాను. సురేష్, ఇచ్చుడు. ఇది డైమండ్ వద్దు. అమెరికన్ డైమండ్ రా. అమ్మాయిలకి డైమండ్ అంటే చాలా ఇష్టం రా. నువ్వు డైమండ్ గిఫ్ట్ ఇస్తే అది చాలా అద్భుతంగా ఉంటుందిరా.
అమెరికన్ డైమండ్ 2000 రూపాయలు. వద్దు. రే ప్రేమ అంటే మనసు ఒక్కటే కదరా, క్వాలిటీ కూడా ఉండాలి. అందమైన అమ్మాయిలు అంత తేలిగ్గా పడర్రా. మీరేమంటారండి? చాలా బాగుంటుంది సార్. ఇది ప్యాక్ చేయండి. అక్క అమ్మ రమ్మంటుంది. ఏదో ముఖ్యమైన పని ఉందంట పదా. ఉండి పిండి కలిపేసి వస్తాను. అబ్బా అదలా ఉండని తర్వాత చేతులు కడుక్కుని వస్తాను. అర్చన మిషన్ 1 కంప్లీట్. ఇక మిషన్ 2 స్టార్ట్. పద అందరికి చెప్దాం. అందరూ ఇక్కడే ఉండడం మంచిదైంది. మీరు ఎవరు హాల్లోకి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? అరే 2 తారకులు కలుసుకోబోతున్నాయి. నేను రాసిన భవిష్యవాణి ఇవాళ నిజం కాబోతుంది. బుల్బుల్ నువ్వు అన్నది నాకేమీ అర్థం కాలేదు. అబ్బా అర్చన నువ్వనే చెప్పు. ఏం లేదంటే సురేష్ అన్నయ్య రింగ్ తీసుకుని వచ్చాడు ప్రజ్ఞోదరికి ప్రపోజ్ చేయడానికి. నేను వెళ్ళి చూస్తానుండండి. అయ్యో వద్దు నానమ్మ, వద్దు 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 కూర్చోండి. ప్లీజ్ దయచేసి ఎవరు గోల్ చేయొద్దు. మనం చాట్ నుంచి చూస్తున్నాను. సురేష్ కి తెలిసిపోతే తను నర్వస్ అయిపోతాడు. ఆ రోజు ఇచ్చేటప్పుడు ఎంత నర్వస్ అయిపోయాడో చూసారుగా. నర్వస్ అయిపోయి నాకు ఇచ్చేశాడు. ఇవాళ కూడా అలా అవ్వడం నాకు ఇష్టం లేదు. ఇవాళ కూడా తను అలా నర్వస్ అయిపోతే తనకి ఎవరు ఎదురు పడితే వాళ్ళకి రింగ్ ఇచ్చేస్తాడు. అది ఆంటీ కావచ్చు, అమ్మ కావచ్చు, నేను కావచ్చు, నాన్నమ్మైన కావచ్చు. ఐ డోంట్ మైండ్. నానమ్మ మీరంతా ఒక పని చేయండి. తొందరగా డాక్టర్ ఎవరి కోసం వెతుకుతున్నావు? ఏంటలా దాచిపెడుతున్నావు? నీ చేతిలో ఏముంది? ఇది రింగ్. అర్చన కోసం తెచ్చావా? లేదు లేదు, ఇది అర్చన కోసం కాదు. ఇది నాకు చూపించవా? చూపిస్తాను. ఇదిగో చూడు. నన్ను తోయకు, లేదంటే బయటికి పంపేస్తాను. అప్పుడు సురేష్ నీ చేతికి రింగ్ తొడుగుతాడు. అసలే నీ సైజ్ కూడా కాదు. నిన్ను ఎలా ఉంది? చాలా బాగుంది. ఎవరి కోసం తెచ్చావో వాళ్ళకి నచ్చి తీరుతుంది. నీకు నచ్చింది కదా? థ్యాంక్ గాడ్. ఎవరి కోసం తీసుకొచ్చు? దీన్ని నేను అదే చెప్పాను భయపడి ఎవరినో ఒకరిని చూపించేస్తాడని. చివరికి నన్ను చూపించేశాడు. అయ్యో నేను అయిపోయాను. ఎందుకు నన్ను ఇరికించేశారు? హాయ్ సురేష్. హాయ్ బుల్బుల్. అవును, నువ్వు ఈ రింగ్ నా కోసం తీసుకొచ్చావా? మరి అక్కకి ఎందుకు ఇస్తున్నావు? అదే నేనేమో రింగ్ ఎలా ఉందని ప్రజ్ఞని అడుగుతున్నాను. రియల్లీ? నిజంగానే. కానీ నీకు ఇది నచ్చకపోతే చెప్పు, నేను ఇది షాపుకి తిరిగి ఇచ్చేస్తాను. అరే వద్దు, ఇట్స్ ఓకే. ఎలాగో తెచ్చావుగా, ఎందుకు అంత కంగారు పడతావు? ఏదో చూడండి. వావ్, చాలా బాగుంది. యా, ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. నీ వేలు సైజ్ కా? అవును. నా వేలు సైజ్ అయి ఉంటుంది రైట్? అంతే. నేను ట్రై చేయనా? ప్లీజ్. ఇప్పుడే ట్రై చేస్తాను. ఈ రింగ్ ఎందుకనో నా వేలికి. అక్క నీ చెయ్యవు. ఏం చేస్తున్నావు బుల్బుల్ నువ్వు? అరే సరిగ్గా పట్టేసిందే. కానీ దీన్ని నేను నీకోసం తీసుకొచ్చాను బుల్బుల్. నువ్వు అక్క సైజ్ రింగ్ నా కోసం తెచ్చావు సురేష్. చూడు, నాకు అసలు కొంచెం కూడా సరిపోలేదు. నా వాట్ టు డు? మీరిద్దరూ షేర్ చేసుకోండి. షేర్? అవును. సరే అయితే షేర్ చేసుకుంటాలే. ఇదెంతో బాగుంది కదా.
నీకు ఇది నచ్చిందే బుల్బుల్? అవును, అఫ్ కోర్స్ యా, చాలా అందంగా ఉంది. ఈ సందర్భంలో నేను ఒకటి చెప్పాలి. నువ్వు నాకు చాలా బోరింగ్ అనిపించేవాడివి, కానీ ఇప్పుడు అనిపించడం లేదు. నువ్వైతే నా మనసు గెలుచుకున్నావు. నువ్వు గొప్ప ధైర్యం చూపించావు, చాలా క్లాస్ కూడా. అమ్మాయిలకి బెస్ట్ ఫ్రెండ్ డైమండ్, అండ్ ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్. నమస్తే నాన్నమ్మ, నేను తర్వాత వస్తాను. బుల్బుల్ బాయ్. నువ్వే తీసుకెళ్ళి నీకోసం తెచ్చుంటాడు. ఏమిటక్క ఆకు, తన ప్రేమ నీకు కనిపించట్లేదా? ఈ ఉంగరాన్ని నీ దగ్గరే ఉంచుకో, ఓకే? అలాగే ప్లీజ్ ఫర్ గాడ్ సేక్ తను భయపెట్టడం మానే, లేదంటే ఇవాళ చూసావుగా మాట్లాడలేకపోయాడు, ఇక పెళ్లి తర్వాత కూడా మాట్లాడలేడు. ఇక నేను వెళ్తా. అరవింద్, పద పద పద. రింగ్ ఇచ్చేసావా? ఇచ్చేసాను, నేను బుల్బుల్ కి రింగ్ ఇచ్చేసాను. నిజంగానా? నువ్వు డైరెక్ట్ గా వెళ్ళి బుల్బుల్కే ఇచ్చావా? ఒక రకంగా డైరెక్ట్ గానే అనుకోవడం అంటే ఏంటంటే నేనేమో ప్రజ్ఞకి ఆ రింగ్ చూపించాను. అరే నువ్వు మళ్ళీ ఆ తర్వాత నేను అది బుల్బుల్ కి ఇచ్చాను. తను పెట్టుకోవాలని చూసింది, కానీ ఫిట్ అవ్వలేదు. కానీ అది ప్రజ్ఞకి సరిగ్గా సరిపోయింది. అప్పుడు తనేమో తను మేనేజ్ చేసుకుంటాను. నిజంగానేనా? నువ్వు అక్కడ వాళ్ళేం కన్ఫ్యూజ్ చేయలేదు కదా? అరవింద్, కన్ఫ్యూజన్ దేనికి? బుల్బుల్ నన్ను అడిగింది, నేను స్పష్టంగా చెప్పేశాను, నేను నీకోసం రింగ్ తెచ్చానని. సూపర్ రా. అంటే నువ్వు ప్రజ్ఞ ఎదురుగానే బుల్బుల్ కి ప్రపోజ్ చేసావు అనమాట. ఐ మీన్ నీకు తన బెస్ట్ ఫ్రెండ్ అనుకో, కానీ తనకు అక్క కూడా కదా. అంటే బుల్బుల్ చాలా సిగ్గుపడిపోయి ఉండాలి. నిజమే, తను కొంచెం సిగ్గుపడింది. ఇటు అటు చూసి చిరునవ్వు నవ్వింది. నాకు స్పష్టంగా చెప్పేసింది, ఏముంది? ఐ రియల్లీ లైక్ ఇట్, ఇట్స్ సో నైస్. తర్వాత తను ఏమందో తెలుసా? ఇంకేముంది? ఏమందంటే, నువ్వు నా మనసు గెలుచుకున్నావుంది. అలా అందా? అవును అరవింద్. ఇంకేముంది, నేను చెప్పినట్టు బండి పట్టాలెక్కేసింది రా. అవును, పద 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 పద, కిక్కుటు. పద పద, త్వరగా పోనీ. అది కూడా సరే, బాబాయ్ కొట్లో అక్కడే ఈ పార్టీ రా. పద. పద పోనీ, పోనీరా. సురేష్ గురించి ఆలోచిస్తున్నావా? బట్టలు మడత పెడుతున్నాను, కనిపించట్లేదు. అక్క, ఇప్పుడు విషయం రింగ్ వరకు వచ్చేసిందిగా, ఇప్పటికైనా సిగ్గుపడ్డ మానే. అది నీకోసం తెచ్చాడు కదా, ఇదిగో ఇది లోపల పెట్టు. నా కోసం తెచ్చాడంటవా? ఓ, నేను తన్ని ఎగతాళి చేస్తానని తెచ్చాడు. కాదులే, నేను తన బట్టల గురించి విమర్శిస్తానని తెచ్చుంటాడు. నో 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 నో, నేను తన్ని ఏడిపిస్తానని తెచ్చుంటాడు. అదేగా నువ్వనేది, అవునా? అక్కా అక్క, తన ఆ రింగ్ నీకోసమే తెచ్చాడు. ఏదో భయపడిపోయి నీకివ్వడానికి బదులుగా నాకిచ్చాడు. తనకు నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. నన్ను పంచే నువ్వు. నీకు పెళ్ళంటే ఎంత బాధపడిపోయాడు. ఇప్పుడేమో నీ ప్రాబ్లమ్స్ అన్ని తన ప్రాబ్లమ్స్ అనుకుని సాల్వ్ చేస్తున్నాడు. అలాగే నిన్ను చూడడానికి ఒకే చోట రాత్రి అంతా నిలబడి ఉంటాడు. నీకు గుడ్ నైట్ చెప్పాలని వెయిట్ చేస్తాడు. నోరు మూసుకుంటావా? నిజమక్క, తనకి నీకు చెప్పేంత ధైర్యం లేదు, కానీ నిన్ను తన దాన్ని చేసుకోవాలని గిలగిల్లాడుతున్నాడు. నాకు చాలా పనులు. చెప్పేది విను. చూడండి రాజేంద్ర గారు, మా గది కూడా ఇన్ని మీటర్లు ఉండదు. మీరు ఇన్ని మీటర్లు గొడవ పెట్టండి ఎలా? అవునండి, నేను అదే చెప్తున్నాను. ఆ బుకింగ్ లోనే నేను ఇదివరకే చేయించేశాను. ఈ పూలు కాస్త సరిగా కట్టండి. అవి మీతో కాదండి, నేను ఒకసారి డైరీ చూసి చెప్తాను. అదే ఆ బుకింగ్ పొద్దున్న లేక సాయంత్రం వరకు. అమ్మ, ముందు టీ తీసుకో. ప్రజ్ఞ, ఓ పంచి, లోపల నా డైరీ ఉంది, కొంచెం తీసుకురామ్మా. అలాగే, నేను మీకు 5 నిమిషాల్లో ఫోన్ చేస్తానండి. బాబు, మంచిదండి, టీ ఇక్కడ పెడుతున్నాను. ప్రజ్ఞ, రాజేంద్ర గారికి ఆ గుడ్డకి డబ్బులు ఇవ్వకు. ఆ పేమెంట్ ఏదో నేనే చేస్తాను. అలాగే. చూస్తున్నారా మీరు? పువ్వు ఇచ్చాడు, రింగ్ ఇచ్చాడు, కానీ అసలు సంగతి మాత్రం చెప్పనేలేదు. అమ్మగారు చెప్పింది నిజమా ఎలా ఉంది? వీళ్ళ అసలు సంగతి చెప్పే లోపల వీళ్ళిద్దరూ ముసలి వాళ్ళయ్యేలా ఉన్నారు. అంటే ఇప్పుడు మనమే ఏదో ఒకటి చేయాలి. చూడండి, ఆ సంగతి నాకు వదిలేయండి. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను, ఉండండి. తను చీపురు తీస్తుందేంటి? ప్రజ్ఞ, అమ్మా ప్రజ్ఞ, ఇలా రా. కొంచెం త్వరగా రా. అటు చూడు, ఎంత బాగా బూజు పట్టిందో. చూడడానికి అసహ్యంగా ఉంది. కొంచెం అది శుభ్రం చేయి ప్రజ్ఞ. నేను ఈ స్టూల్ మీదకి ఎక్కలేను కదా. అమ్మ, దీన్ని ఇక్కడ పెడుతున్నాను. సరే, నువ్వెక్కు. నాన్న సురేష్, చెప్పండి. ఇలా రా, కొంచెం తొందరగా రా. వస్తున్నా. చెప్పండి. కొంచెం వచ్చి సాయం చెయ్యి. నేను సమోసాలు పెట్టాను పొయ్యి మీద, అవి మాడిపోతాయి. సరే, వస్తున్నా. నేను అవి పెట్టి చాలా సేపు అయింది, ఆ సంగతి మర్చిపోయింది. రా పట్టుకో. అయ్యో, నీకేం తగ్గలేదు? లేదు లేదు, నీకేం కాలేదుగా? లేదు, నువ్వు బానే ఉన్నావుగా. నేను కొంచెం ఇది చూసి వస్తానుండు. ఏం కాలేదుగా?
అర్చన ఈ డబ్బాలన్నీ లోపల పెట్టు, అలాగే అమ్మని అడుగు ఇవన్నీ సరిపోతాయో లేదో ఇంకా తెప్పించాలని. అలాగే ఆ, జాగ్రత్తగా పెట్టు. ప్రజ్ఞ, ఆ బఠానీలు చిలకలు అన్ని వేరువేరుగా పెట్టు, కలిపే. రాజేంద్ర గారు పైన కొంచెం డాబా బాగా శుభ్రం చేయాలి. అప్పుడు కుర్చీలు వేయించండి, నేను వచ్చి చూస్తాను. అర్చన, కొంచెం నువ్వు చూసుకుని నడవచ్చుగా. మేకపిల్ల గంతులు వేసుకుంటూ నడుస్తావు. ఆ పూలని ఎత్తు. అన్నయ్య నాకు ఇంకా పనులున్నాయి, నువ్వే తీ. అమ్మా చూసావా ఇది? అర్చన ఇలారా. సారీ. నువ్వు పువ్వులు రింగు అయితే ఇచ్చేసావు. ఆంటీ గారు ఇది ఎక్కడ పెట్టను? అక్కడిక్కడ పెట్టు. వదినా, పువ్వులు ఎవరి మీద కురిపిస్తారో తెలుసా? తాను ప్రేమిస్తున్న వారి మీదే. చాలు పో, నాన్న చేయనివే దాన్ని. ఇదే పూర్ణిమ ఆఫీస్. ఇదేంటి పూర్ణిమ, ఈ కంపెనీకి పెద్ద పేరుంది కానీ ఆఫీస్ చాలా చిన్నది. ఆఫీస్ ఇంత ఇరుగ్గా ఉందంటే శాలరీ ఇంకా తక్కువగా ఉంటుంది. ఆఫీస్ చిన్నదైతే ఏంటి, జనాలు తక్కువగా ఉంటారు. జనాలు తక్కువగా ఉంటే ప్రమోషన్ తొందరగా వస్తుంది. పైగా నీకు ఇంటర్వ్యూకి రమ్మని కాల్ వచ్చినప్పుడు నువ్వు రాలిపోతున్న నక్షత్రాన్ని కోరవు కదా. ఎవరికి తెలుసు నీ ప్రిన్స్ చార్నింగ్ ఇక్కడే కనిపిస్తాడు. అలాగే ఇక్కడికి ఎలక కూడా రాదేమో. పద పద. బుల్బుల్ కొంచెం ఉండు, ఎలాగో ఇంత దూరం రానే వచ్చాం కదా, ఇంటర్వ్యూ కూడా వెళ్ళొచ్చు కదా. ప్లీజ్. ఓకే, లెట్ మీ చెక్. చూద్దాం అసలు ఈ ఆఫీస్ లో బాస్ కి నాలాంటి సెక్రటరీని పెట్టుకునే అర్హత ఉందో లేదో. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. బీనా, హరీస్ పాస్వర్డ్ ఏంటి? 4214 ఏనా? సార్ క్యాబిన్ ఎక్కడుంది? సార్ మీటింగ్ లో ఉన్నారు, మీరు కొంచెం వెయిట్ చేయండి. అన్నట్టు ఆంటీ, ఇవాళ నేను 6 o'clock వరకే ఉంటాను. ఆ తర్వాత అభి దగ్గరికి వెళ్ళాలి, తన డీల్ ఒకటి ఫైనల్ చేయాలి. సో ప్లీజ్. ఆఫీస్ పని వదిలేసి ప్రతిరోజు అభికి హెల్ప్ చేయడానికి వెళ్తుంటావు అంటే నీ వ్యాపారాన్ని అంతా ఇగ్నోర్ చేస్తావా? ఆంటీ యూను, నేను అభి వాళ్ళ నాన్నమ్మకి ప్రామిస్ చేశాను. అభికి మంచి పిల్లని సెలెక్ట్ చేసేంత వరకు తనతో పాటే ఉంటానని మాటిచ్చాను. నేను కేవలం అభి పని మాత్రమే చేస్తాను. ఆ అమ్మాయిలతో టైం పాస్ చేసే అలవాటు నాకేం లేదు. ఈ ఆఫీస్కి వచ్చే కాల్స్ అన్ని కూడా అభి కోసమే వస్తాయి. అన్నట్టు ఆంటీ, ఇంటర్వ్యూకి ఒక అమ్మాయి వచ్చినట్టుంది, ప్లీజ్ తన్ని కొంచెం లోపలికి పంపించండి. ఎక్స్క్యూజ్ మీ, హ్యావ్ యూ కమ్ ఫర్ ద ఇంటర్వ్యూ? ఎస్. ప్రవీణ్, నా మాట కొంచెం విను. ఐ మీన్ లవ్. షట్ అప్, జస్ట్ షట్ అప్ అండ్ గెట్ లాస్ట్, లేదంటే పోలీసులు పిలుస్తాను. నో, యు హావ్ టు లిసన్ టు మీ. ప్రవీణ్, ఇతను నిన్న రాత్రి నేను చూసిన ఆ మనిషిగా. ఆ ఆంటీ ఏ అమ్మాయినా కానీ ఫోన్ చేస్తే ఎన్ని పర్సనల్ కాల్స్ ఫర్ డేట్స్, ఫర్ డిన్నర్స్ ఆర్ సంథింగ్, మీరు ప్లీజ్ నేను ఆఫీస్లో లేనని చెప్పండి. ఓకే. హాయ్, టేక్ యువర్ చైర్. యూ గాట్ యువర్ పేపర్స్? ఎస్. చూడ్డానికి బానే ఉన్నాడు, కానీ మనసు మాత్రం చాలా చెడ్డది. ఇప్పటికే ఎంతమంది అమ్మాయిలు మోసం చేశాడో ఏంటో. క్వాలిఫికేషన్స్ బాగున్నాయి. యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ద జాబ్. అయితే స్టార్టింగ్ సాలరీ తక్కువగా ఉంటుంది, బికాస్ ఇట్స్ ఎ న్యూ బిజినెస్ అండ్ ఇక ఎర్నింగ్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి. కాన్సన్ట్రేట్ చేస్తే కదా బిజినెస్ వస్తుంది. సారీ? ఐ మీన్ కాన్సన్ట్రేట్ చేస్తేనే కదా బిజినెస్ లో డబ్బులు వస్తాయి. యా, ఆఫ్ కోర్స్. వన్ మోర్ థింగ్, లేట్ అవర్స్ పని చేయని లాంటి కండిషన్స్ ఏం లేవు కదా? యాక్చువల్లీ నాదొక కండిషన్ ఉంది. వాట్? నేను అబద్ధాలు చెప్పను. మీరు మేడం ని అబద్ధాలు చెప్పమన్నారు చూడండి, అలాంటి పని నేను చేయలేను. సీ యు టుమారో at 10. షూర్, థ్యాంక్స్. ఈ దేవుడు కూడా భలేవాడు. అమ్మ చెప్పిన ప్రకారం అయితే గ్రహాల పరిస్థితి బట్టి 3 రోజుల్లో నా తలరాతిలో ఉన్న అబ్బాయి నాకు లభించాలి. తీరా చూస్తే ఇప్పుడు నాకు దొరికింది ఈ మోసగాడు బాస్ గా. ఎక్స్క్యూజ్ మీ, ప్రవీణ్ ఎక్కడున్నాడు? ప్రవీణ్ ప్రవీణ్ తను క్యాబిన్ లో ఉన్నారు. వేర్స్ ద క్యాబిన్? అదిగో ఎదురుగా. నువ్వేంటి ఇక్కడ? నేను బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాం. నేను నీతో ఇప్పుడే మాట్లాడాలి, రైట్ నౌ. కమ్. ఏమైంది? నేను ఈ కంపెనీ బాస్ కి పిఎస్.
నీకు జాబ్ వచ్చేసిందా? ఓ మై గాడ్, కంగ్రాట్స్. థ్యాంక్స్ యా. నాకు యూరోప్ టికెట్ కొనాల్సిన అవసరం లేకపోతే నేను ఇలాంటి వాడి దగ్గర జాబ్ చేసేదాన్ని కాదు. అదేంటి అసలు? ఇతను ఒక మనిషేనా పూర్ణిమ? అసహ్యం నాకు ఇలాంటి వాళ్ళని చూస్తే. పగలొక అమ్మాయి, రాత్రి ఇంకో అమ్మాయి. ఈ అమ్మాయిని దేవుడే కాపాడాలి. మగ పెళ్లి వారికి ఆనవాయితీ ప్రకారం 21 ఇవ్వాలి, కానీ 11 డబ్బాలున్నాయి. అమ్మ నేను చూసుకుంటాను, వెళ్ళి టెన్షన్ కాస్త పడకు. చూడమ్మా. అలాగే. బుల్బుల్ వచ్చేసినట్టుంది. బుల్బుల్, ఎలా జరిగింది నీ ఇంటర్వ్యూ? బానే ఉందమ్మా. ఉద్యోగం ఇచ్చేసారా? నీ ఇంటర్వ్యూ ఎలా జరిగిందో చెప్పు. బానే జరిగింది, జాబ్ వచ్చింది. ఉద్యోగం వస్తే సంతోషంగా చెప్పొచ్చుగా, ఎందుకు ఇలా చాలా ఏడుపు? అక్క. ఏంటి బుల్బుల్, ఏం జరిగిందో సరిగ్గా చెప్పొచ్చుగా. అదే అమ్మ చెప్పింది చూడు. ప్రస్తుతం గ్రహాల పరిస్థితి సూపర్ ఇంట్రెస్టింగ్ పొజిషన్ లో ఉంది. మనం ప్రేమించిన వాళ్ళు తప్పకుండా కనిపిస్తారని చెప్పిందిగా. అవును, అమ్మ నాకు కూడా చెప్పింది. అయితే ఏంటి? అయితేనా అక్క, నిన్న రాత్రి నేను రాలిపోతున్న నక్షత్రం చూశాను. నా ప్రిన్స్ చార్మింగ్ దొరకాలని కోరుకున్నాను, కానీ నాకు దొరికింది ఎవరు? ఒక కుళ్ళిపోయిన చెత్త బాస్. ఇలాంటివన్నీ రియల్ లైఫ్ లో జరగవు, సినిమాల్లోనే జరుగుతాయి. పోనీలే, అలాగైనా నువ్వు ఒక పాట నేర్చుకున్నావు, కళ్ళ నుంచి బయటపడి నిజంలోకి అడుగు పెట్టగలిగావు. అది సరిగాని నేను పళ్ళబుట్ట సంగతి చూడాలి. నువ్వు ప్లీజ్ అమ్మకి కొంచెం సాయం చెయ్యి. అక్క కొంచెం ఉండు, ఆకు. ఏమైంది? నువ్వు బయటికి వెళ్తున్నావు కదా, నువ్వు రాలిపోతున్న నక్షత్రాన్ని చూసి కోరిక మాత్రం కోరుకోకు. ఇట్స్ ఆల్ క్రేజీ అక్క. నువ్వేమో పవన్ కళ్యాణ్ కోరుకుంటావు, నీకు వేణుమాధవ్ దొరుకుతాడు. సరే తల్లి, నువ్వు వెళ్ళి పని చూసుకో. నాకు కుళ్ళిపోయిన బాస్ దొరికాడు. అక్క, సురేష్ నీకోసం రోజ్ తీసుకొచ్చాడు. నువ్వు ఈ గులాబీ నా కోసమే తీసుకొచ్చావా? అవును. ఇది రింగ్. అర్చన కోసం తీసుకొచ్చావా? లేదు లేదు, ఇది అర్చన కోసం కాదు. ఇది ఉన్నట్టుండి ఇలా జరుగుతోందేమిటి? ఏం చెయ్యాలో ఏం అర్థం కావడం లేదు. ఈ రోజు కోసమే నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. తను కూడా నన్ను ప్రేమిస్తున్నాడని నాకు ముందుగానే తెలుసు, కానీ ఇవాళ తనే స్వయంగా నాకు చెప్పేశాడు. అంటే అమ్మ మాట నిజమవుతోందన్నమాట. గ్రహస్థితి మారిపోయిందన్నమాట. కనుక నేను కూడా ఈ గ్రహాల్ని ఈరోజు ఒకటి అడగాలనుకుంటున్నాను. నేను అడిగేదల్లా ఏమిటంటే, ఇవాళ నాకు లభించిన ఈ సంతోషం ఇకపై ఎన్నటికీ నాకు లేకుండా పోకూడదు. నా కోసమే ఈ లోకంలోకి వచ్చిన ఆ మనిషి అడుగు అడుగునా నా వెంటే ఉండాలి. నా తలరాత అతని చేతుల్లోనే ఉండాలి. అతను పక్కనుంటే నేను దేనికి భయపడకూడదు, చావుకి కూడా. తను నా చెయ్యి పట్టుకుంటే నేను మైమర్చిపోవాలి. నన్ను చూస్తే ఈ లోకాన్నే మర్చిపోవాలి. తను ఎలా తీసుకెళ్తే నేను అలా వెళ్ళిపోతూ ఉండాలి. నువ్వు కోరుకున్నది ఇదేగా? నిన్ను ఒంటరిగా విడిచిపెట్టకూడదనేగా? నువ్వెక్కడికి వెళ్ళినా నీ వెంటే రావాలనుకున్నావు. అలాగే వచ్చేసాను చూడు. మనిద్దరి భవిష్యత్తుని చూపించే ఈ అందమైన కళ్ళని నేనెలా శాశ్వతంగా మోసుకొనిస్తాను? నా కోసమే పుట్టిన మనిషిని నేనలా ఎలా వదిలేస్తాననుకున్నావు? తనని చూసి ఈ లోకాన్ని మర్చిపోయే నేను తను ఈ లోకం నుంచి వెళ్ళిపోతానంటే ఎలా వెళ్ళనిస్తాను? ఏ తారలైతే మనిద్దరిని కలిపాయో నువ్వు అక్కడికెళ్ళినా సరే తిరిగి తీసుకొస్తాను. కట్ సార్, కట్ సార్.
కట్ సార్. ఆ మోడల్ ఇంకా నీళ్ళలో దూకనే లేదు సార్. ఇంకా ఆ మోడల్ నీళ్ళలోకి దూకలేదంటే మరి ఈ అమ్మాయి ఎవరు? హూ ద హెల్ ఆర్ యు? నో బహుశా తను ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చి ఉంటుంది. ఓ మై గాడ్, ఈ అమ్మాయితోనే నా సీన్ తీస్తారా మీరు? వాట్ యు డూయింగ్ హియర్? ఆర్ యు ట్రైయింగ్ టు కిల్ యువర్ సెల్ఫ్? సూసైడ్ చేసుకోవడం ఎంత పెద్ద తప్పో తెలుసా? అసలు సూసైడ్ ఎవరు చేసుకుంటారో తెలుసా జీవితంలో? ఒక్క నిమిషం, ఎక్స్క్యూజ్ మీ, నన్ను కిందకి దింపండి, నేను వెళ్ళాలి, నేను ఇక్కడ నుంచి వెళ్ళాలి. బాయ్ ఫ్రెండ్ ప్రాబ్లమా? లేక అత్తింటి వాళ్ళు కట్నం అడిగి ఉంటారు అంతేనా? అది లేక నా వల్లనా? అసలు ఎవరు ఈ అమ్మాయి? వాట్ ఈస్ దిస్? ఇది నా న్యూ ఆల్బమ్ సీన్. యు ఫీల్ బెటర్? సార్ మీరు ఒక అమ్మాయి ప్రాణాలు కాపాడారు, పైగా మీడియా అంతా ఇక్కడే ఉంది. ఇంతకంటే మంచి ఛాన్స్ ఏముంటుంది సార్? ఆర్ యు ఏ ఫుల్? అది ఎస్ సార్. నో సార్. ఆ సంగతి నువ్వు కాపాడుతున్నాడు అనుకున్నాను, కానీ అదంతా యాక్టింగ్. అంత బాగా నటిస్తున్నాడు గనకే అమ్మాయిలందరూ అతని వెంట పడుతున్నట్టున్నారు. కానీ తను నా ప్రాణాలు కాపాడిన మాట నిజమే. నేను కనీసం తనకి థ్యాంక్స్ కూడా చెప్పలేదు. సరళ గారు చెప్పండి. ఈ రంగు అయితే మార్చడానికి ఎలా ఉంటుంది చెప్పండి. ఈ రంగు అర్చనకి చాలా బాగా నప్పుతుంది. అవునవును. సరే గాని మార్చని పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతుంది. ఇంతకీ మీరు చెప్పండి, ప్రజ్ఞని మా ఇంటికి ఎప్పుడు పంపిస్తారు? అదే ఆంటీ, నాకేం అర్థం కావడం లేదు. అసలు ఈ సైలెంట్ లవర్స్ నోళ్లు విప్పేలా ఎలా చేయడం? వీళ్ళిద్దరిని ఒక గదిలో పెట్టి తాళం వేసేద్దాం. వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఐ లవ్ యూ అని చెప్పుకునేంత వరకు తలుపులు తెరవము అని చెప్పేద్దాం. ఇంకే ఇక అయినట్టే. 100 ఏళ్ల పాటు ఆ తలుపు తెరవాల్సిన పనే ఉండదు. అరే అదేం వద్దు, మనం వాళ్ళిద్దరిని ఒంటరిగా ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ కి పంపించేద్దాం. అరే ఈ సైలెంట్ లవర్స్ ని చూస్తే అక్కడున్న క్యాండిల్స్ కూడా మేమెలగం బాబోయ్ అంటాయి. అబ్బా, అక్కొచ్చింది అక్కొచ్చింది. అక్క, ఇదేంటి నువ్వు ఇలా తడిసిపోయా? బయట వర్షం గాని పడుతోందా? లేదురామా, అదేమిటంటే అమ్మ చెప్పింది కదా, నక్షత్రాలు రాలిపోయేటప్పుడు ఏమైనా కోరుకుంటే అది నిజం. అసలు సంగతి బుల్బుల్కి తెలిస్తే నన్ను ఆట పట్టించేస్తుంది. చెప్పక్క. అదే ఆ కార్పొరేషన్ వాళ్ళ పైపు విరిగిపోయింది కదా, అది నేను పట్టించుకోలేదు. నీళ్లు పడి తడిచిపోయాను, కళ్ళజోడు కూడా విరిగింది. నేను ఇంకో కళ్ళజోడు ఇస్తాను, అలాగే టవల్ కూడా ఇస్తాను. నీకేదైనా జబ్బు చేస్తే అసలు నువ్వు సురేష్ ని పిలవలేకపోయావా? తనైతే నిన్ను రక్షించేవాడు, కార్పొరేషన్ వాళ్ళ మీద కేసు పెట్టేవాడు. నార్మల్. ఇదిగో బుల్బుల్, చూడు ఏం మెసేజ్ వచ్చిందో. టీవీలో అభి లైవ్ ఇంటర్వ్యూ వస్తుందట. వెంటనే టీవీ పెట్టు. పెడుతున్నానమ్మా. త్వరగా పెట్టమంటుంటే. ఆ రోజే నేను వేరే కళ్ళజోడు కూడా తీసుకున్నాను. ఇది పెట్టుకో. అదిగో అభి, నా పిల్లకి ఏం కాకూడదు. అందరి హృదయాలను దోచుకుని రాక్ స్టార్ అభి ఇవాళ తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఒక అమ్మాయిని నీళ్ళలో మునిగిపోకుండా రక్షించాడు. ఇంతకీ అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంది అభి గారు? బాయ్ ఫ్రెండ్ ప్రాబ్లం. బాయ్ ఫ్రెండ్ కట్నం అడిగాడట, డౌరీ. షీ ఇస్ వెరీ అన్హ్యాపీ. ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు. నేనేదో జారి పడిపోతే వీడేమో. అప్పుడు నిన్న ఆల్బమ్ లో ఈ పాట వినిపించాను. లవ్ ఈజ్ నౌ, లైఫ్ ఈజ్ అభి. దానికి ఎంత ఇన్స్పిరేషన్ వచ్చిందంటే తనేమందంటే do hell with suicide. Now she wants to live. అలా ఒక అమ్మాయి ప్రాణాలు కాపాడినప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? బాధగా అనిపించింది. అమ్మాయిని చూసి చాలా బాధ కలిగింది. నేను ఈ దేశంలో ఆడపిల్లలందరికీ చెప్పేది ఏంటంటే, చావాలనుకుంటే నీళ్ళలో దూకి చావకండి, చావాలనుకుంటే అభి అంటే పడి చావండి. అభి యు ఆర్ మై హీరో, రాక్ స్టార్. అయిపోయింది. ఇక పనులు ఆరంభించండి, మగ పిల్లవాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. అక్క, ఆ అమ్మాయి ఫ్రస్ట్రేట్ అయిపోయి జీవితం అంటే విసిగిపోయి చనిపోవాలనుకుంది. కానీ అభిని కలిసిన తర్వాత లైఫ్ ఇస్ వర్త్ లివింగ్ అని తను అనుకుంది. అవునా? ఆలోచిస్తున్నావా? నువ్వే ఆలోచించుకో. ఎప్పుడు చూసినా అభిని పొగట్టం తప్ప వేరే పని లేదు నీకు. పిచ్చివాళ్ళు, అందరూ పిచ్చివాళ్ళు. అది కాదక్క, నా మాట విను. కొంచెం నా మాట వినక్క. నువ్వు ఆ సురేష్ తో మాట్లాడి తనలాగే బిహేవ్ చేస్తున్నావు. ఆలోచించు చూడు. అభి కాపాడిన అమ్మాయి ఎంతో లక్కీ అయి ఉంటుంది కదా. అంటే తన్ని అభి ముట్టుకొని ఉంటాడు, తన చేతులతో ఎత్తుకొని ఉంటాడు, అలాగే తన ముఖం మీద మాట్లాడుకో. ఓకే సారీ. అయినా నీ సంగతి నా సంగతి కాదు, కానీ అభి కాపాడిన అమ్మాయి బుగ్గలు మాత్రం తల మెరిసిపోతూ ఉంటాయి. ఆర్ యు క్రేజీ? నీకు అసలు ఏమైంది అభి? అలా లైఫ్ జాకెట్ కూడా లేకుండా నీళ్ళలోకి ఎందుకు దూకేసావు? ఎందుకంటే ఆ నీళ్లు చాలా లోతని నాకు తెలియదు గనక, అలాగే అమ్మాయి మోడల్ కాదని కూడా నాకు తెలియదు గనక. అది సరే అభి, కానీ నువ్వు అలా ప్రవీణ్, నేనంటే ఎందుకు ఇంతగా పట్టించుకుంటావు నువ్వు? మరి ఇంకేం చేయాలి, తప్పదుగా. లేకపోతే నీకున్న క్రేజీకి నీ ఫ్యాన్స్ నీ వెంట పడేవాళ్ళు, నిన్ను దోచుకుపోయి ఉండేవాళ్ళు. అమ్మాయిలు దోచుకుంటారంటే నేను అందుకు సిద్ధంగానే ఉంటాను. నువ్వున్నావే. అవును ప్రవీణ్, అమ్మాయి అంటే గుర్తొచ్చింది.
నీకు నీ ఆఫీస్ కావాల్సిన అమ్మాయి దొరికిందా? దొరికింది. ప్రచి షీఈస్ ఓకే. తన జోలికి వెళ్లకు. నీకోసం ఎవరిని సెలెక్ట్ చేశానో నీకు తెలుసుగా. డోంట్ వరీ యార్, చిల్. నీ ఫ్యాన్స్ వదిలిపెడితే కదా నాకు వేరే వాళ్ళని చూసే తిరిగి దొరుకుతుంది. ఎంజాయ్ బడీ. అరే అర్చన, ఇంకా ఇలా కూర్చున్నావేంటి? నెయిల్ పాలిష్ కూడా వేసుకోలేదు. ఇందా తొందరగా వేసుకో. ఇంకా గాజులు కూడా వేసుకోలేదా? ఇదిగో ఈ గాజులు వేసుకో. తొందరగా తొందరగా రావాలి. అమ్మా అవన్నీ వేసుకోను. సరే పోనీలే, ఇవేరే వేసుకుంటావా? ఇవి చాలా బాగున్నాయి. అమ్మా ప్లీజ్, నేను అవి కూడా వేసుకోను. అవతల టైం అయిపోతుంటే ఇదొద్దు అదొద్దు అంటావా? అసలు నేను ఈ పెళ్లే చేసుకోను. నేను ఎక్కడికి వెళ్ళను. అమ్మా నాకు చాలా భయం వేస్తుంది. పిచ్చి పిల్ల, ఇందులో భయపడ్డానికే ఉంది. అమ్మా నువ్వు వెళ్ళిపోమ్మా, నేను రెడీ అవుతాను ప్లీజ్. అర్చన తల్లి, నేను అంటే నేను రెడీ అయ్యి వచ్చేస్తానంటీ. చూడమ్మా, నేను నిన్ను తయారవమని చెప్పడానికి రాలేదు. నీతో 2 మాటలు చెప్పాలని వచ్చాను. రా, అలా కూర్చో కూర్చో. భయంగా ఉందా తల్లి? పెళ్ళయ్యాక ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని భయపడుతున్నావా? అమ్మకి దూరం అయిపోతానని భయమా? ఉంటుంది తల్లి, ప్రతి అమ్మాయికి ఇలాంటి భయం ఉంటుంది. ప్రతి పక్షికి తన బాల్యాన్ని గడిపిన గూడంటే ఎంతో ఎంతో ఇష్టం ఉంటుంది. అలా అని చెప్పి గూడు వదలకూడదు అనుకుంటే ఎలా కుదురుతుందమ్మా? చూడు, జీవితం అన్నాక గూడు వదిలేసి ఆకాశంలో ఎగరక తప్పదు కదా. ఆ ఆకాశంలోనే ఆ పక్షి అత్తవారిల్లు ఉంటుంది. ఎందుకంటే అదే కదా తన అసలైన గూడు. అయితే గూడొదిలి కాలు బయట పెట్టినప్పుడు అడుగులు తడపట్టం సహజమే. కానీ నువ్వు మాత్రం కొంచెం కూడా భయపడకు. ధైర్యంగా నీ ఆకాశాన్ని తాకాలి. నువ్వు నీ అసలు గూడు ఏదైతుందో ఆ గూటికే చేరుకోవాలి. అదే నీ అత్తవారిల్లు. నీకొకటి చెప్పనా? నేను మా మ్యారేజ్ హాల్ కి కుంకుమ భాగ్యాన్ని పేరెందుకు పెట్టాను? ఎందుకంటే నా నమ్మకం ప్రకారం ఆడపిల్లలు తమతో 2 తలరాతలతో పుడతారు. ఒక తలరాతేమో ఆ పిల్ల పుట్టినప్పుడే తనతో ముడిపడిపోయి ఉంటుంది. ఇక రెండోదేమో ఆ పిల్ల పెట్టుకునే కుంకుమతో ముడిపడి ఉంటుంది. నీ తలరాత కూడా నీ నొసటి కుంకుమతోటే ముడిపడబోతోంది ఇప్పుడు. అంటే నువ్వు ఎగరవలసిన సమయం వచ్చేసింది. ఎగిరిపో, వెళ్ళి నీ కొత్త గూటికి చేరుకో. అలా ఎగరడానికి ముందు ఎవరైనా మొహం ఇలా పెట్టుకుంటారా? కొంచెం నవ్వుతూ ఉండాలి. శభాష్. చల్లగా ఉండం, తయారైపో. ఇదిగో తీసుకో, ఇందులో మార్కెట్ అకౌంట్లన్నీ ఉన్నాయి, చెక్ చేసి. ఓకే సార్, థ్యాంక్ యూ. చూడు బుల్బుల్, క్లయింట్ విషయంలో నువ్వు ఫైనల్ చేసిన డీల్ తాలూకా పేపర్లు ఒకసారి ఆ పేపర్లు తీసుకెళ్లి ప్రవీణ్కి చూపించు. ఆయిషా, ప్లీజ్ నన్ను ఒకసారి కలవచ్చు కదా. నేను బిజీగా ఉన్నాను. ఐ విల్ కాల్ యూ లేటర్. ఎస్ బుల్బుల్, ఏం కావాలి? రుద్ర అండ్ సన్స్ వల్ల డీల్ పేపర్స్ తీసుకొచ్చాను, ఇవిగో. వీళ్ళు పదే పదే ఎందుకు వెంటపడుతున్నారో అర్థం కావట్లేదు. నాట్ సాటిస్ఫైడ్ అట్ ఆల్. ఎంతటితో వదిలేమన్నాను, అయినా వాళ్ళు అసలు వినట్లేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్ సార్. యా. కూల్. ఓకే. లీవ్. జస్ట్ లీవ్ మై దుపట్టా, ఓకే? మిస్టర్ ప్రవీణ్, నేను కూడా నీ వెంటపడే అమ్మాయిల్లో ఒకదాన్నని పొరపాటున కూడా అనుకోవద్దు. అమ్మాయిల్ని నువ్వు బట్టల్లాగా రోజు మార్చేసుకుంటావు. అయినా ఈ అమ్మాయిలు నీ వెంట ఎందుకు పడతారో నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఎలాంటి మనిషివో వాళ్ళకి అర్థం కదా. మొహం చూస్తేనే మొండిపోతుంది. నాకు గత్యంతరం లేకపోవడం వల్లే నేను ఈ ఆఫీస్లో అడుగు పెట్టాను. జాబ్ సంగతి వేరే విషయం. నీ మొహం చూస్తేనే నాకు అసహ్యంగా ఉంటుంది.
ఆంటీ లెట్స్ గో. ఐఎమ్ సో సారీ, నేనే ఆ షర్ట్ అలా ఆంటీ పాడు చేశాను. ఇట్స్ ఓకే. అయ్యో తన షర్ట్ మీద ఏదో పడిందా? నేనేమో తను వేరే అమ్మాయితో. అయ్యో మాధవి గారు, ఆనవాయితీ ప్రకారం అన్ని సిద్ధంగా ఉన్నాయా? ఇంకేమైనా మిగిలిపోయి ఉంటే నాకు చెప్పండి. ఉన్నాయి, అన్ని సరిగ్గానే ఉన్నాయి. పూజ పళ్ళేవి ఎక్కడ? ఓ దేవుడా, వెళ్ళండి వెళ్ళండి తీసుకురండి. తీసుకొస్తాను. నన్ను సురేష్ కొంచెం వీలరా, కొంచెం ఈ డబ్బాలన్నీ సరిగా ఉన్నాయో లేదో చూడు. నేను మీ అమ్మ పూజ పళ్ళని తీసుకొస్తాం. త్వరగా 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 కానివ్వండి. పూర్ణిమ అలా పెళ్లి నడకలు నడుస్తుంటే పనులన్నీ మొత్తం ఎప్పుడు పూర్తి చేస్తారు? ఆంటీ గారు ఆ ఇవేనా? వాటికే కాస్త రిబ్బన్ అవి కట్టుంచు. వాళ్ళంతా బయలుదేరిపోయి ఉంటారు. అరే సురేష్, ఏం చేస్తున్నావు నాన్న? బాక్స్లన్నీ ప్యాక్ చేయమని చెప్తే అలా విప్పేస్తున్నావేంటి? ఏంటంత పరధ్యానం? సరేలే, ముందు సరిగ్గా ప్యాక్ చేయి. పూర్ణిమ పూర్ణిమ అలా చూడు, మన ప్రియమైన ఫ్యాషన్ డిజాస్టర్ ని. కాలర్ ఎలా ఉందో చూసావా? ఇది ఎలా యూజ్ చేయాలో కూడా తెలియదు అనుకుంటాను. సురేష్, ఏమైంది ప్రజ్ఞ? పని చేసుకుని నన్ను ఇక చాలా ఉన్నాయి గిఫ్ట్స్ ప్యాక్ చేయడానికి. కానీ అదా ఏదో ఒకటి పని చేయి. అంటే అది గాలి వల్ల అలా అయిపోతుంటే నేను కొంచెం సరి చేశాను అంతే. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినాడు రా. నేనేమైనా వింతగా కనిపిస్తున్నానా? అదేం లేదే. ఏ వాడు చూస్తున్న పద్ధతి అలా ఉంటేను అలా చూడకటి డౌట్ వచ్చేస్తుంది. ఇవాళ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నావు, అందుకే అలా చూస్తున్నారు. ఇవాళే కనిపిస్తున్నానంటే రోజు కనిపించడం లేదా? రోజు అలాగే కనిపిస్తావు. పదా, నీ పని అయిపోతే ఇక వెళ్దామా? మీరు మాట్లాడుకోవడానికి లైఫ్ అంతా మిగిలే ఉంది. పెళ్లి వారు వచ్చేస్తున్నారు. అమ్మ పద, ఆంటీ పద, నానమ్మ, పూర్ణిమ అందరూ త్వరగా రావాలి. పదండి. 5 రోజుల పెళ్లి అమ్మంది పెళ్లి, తొలి చూపులే లేని తెలుగింటి పెళ్లి, వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లి, వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి.
మొత్తం మీద ఒక పని అయిపోయింది. మగ పెళ్లి వాళ్ళు చాలా సంతోషించారు. అలసిపోయామనుకో, పోనీలే ఒక తంత అయిపోయింది. ఇప్పుడిక సెలబ్రేషన్ చేసుకుందాం. బుల్బుల్, ఇంట్లో నా కాఫ్ సిరప్ ఉందిగా. కాఫ్ సిరప్? అవును మాధవి, సెలబ్రేషన్ అంటే కాఫ్ సిరప్ లేకుండా ఎలా చేసుకుంటాం? కాఫ్ సిరప్ సెలబ్రేషన్, కాఫ్ సిరప్ సెలబ్రేషన్. బాగా జరిగింది కదా, ఇదంతా నీకోసమే. చాలా అందంగా కనిపిస్తున్నావు నువ్వు. నీ పెళ్లి జరుగుతున్నందుకు నాకెంత సంతోషంగా. కాదు సారీ, కొంచెం బాధగా కూడా ఉంది. ఇక నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోతావు అన్న బాధ. అంటే అత్తారింటికి. అన్నింటికంటే బాగుంది ఏమిటో చెప్పినా, అచ్చు అబ్బాయి చాలా మంచివాడు, నిన్ను ఎంతో బాగా చూసుకుంటాడు. నేను మాత్రం అన్నయ్య, ఆమె నన్ను పిలుస్తుంది. కానీ నాకు పిలిచినట్టుగా అనిపించలేదే. వినిపించిందిగా. ఇదిగో అర్చన. చెప్పు అరవింద్, ఏం లాభం లేదు. లేనిపోని ఎక్స్క్యూజ్ లేని చెప్పకు. ఎక్కడున్నావు నువ్వు అసలు? ఓహో, అద్దా విషయం. అంటే నేను ఇప్పుడు నీకు ఇన్విటేషన్ ఇవ్వాలనా, లేకపోతే ఏంటి? ఎక్కడున్నా నువ్వు? పర్లేదులే, నేను నీతో తర్వాత మాట్లాడతాను. సురేష్, నువ్వు ఇక్కడున్నావా? నీ కోసం ఇల్లంతా వెతుకుతున్నాను. నువ్వు నన్ను వెతుక్కుంటున్నావా? అదేగా చెప్పాను. ఈ మధ్య నువ్వు నన్ను వెతుక్కుంటూ రాలేదు. రోజు రింగు ఏమీ ఇవ్వలేదు. అది ఇక్కడ ఎంత పని ఉందో నీకు కూడా తెలుసు కదా. నిజం చెప్పాలంటే నేను కూడా నీకోసం వెతుకుతున్నా. అబద్ధాలు. నిజంగా సురేష్, ఇవ్వాలేమో మీ చెల్లెలకి నిశ్చితార్థం జరిగింది. అది కాదు, మన అర్చనకి నిశ్చితార్థం అయింది కదా. ఇట్స్ ఎ బిగ్ డే ఫర్ హర్. మనం కూడా ఈ హ్యాపీ అకేషన్ కి సెలబ్రేషన్ చేసుకోవచ్చుగా. అంటే ఈ సెలబ్రేషన్ లో నువ్వు కూడా పార్టిసిపేట్ చేయాలి. అలాగే, తప్పకుండా. చెప్పు, నన్నేం చేయమంటావు? తప్పకుండా చేస్తావుగా. తప్పకుండా. ముందుగా ఇది తాగాలి, అప్పుడే చెప్తాను. బుల్బుల్, ఇదేం వద్దు, నాకేం అలవాట్లేదు. నా కోసం ప్లీజ్. మన ఇద్దరి మధ్య బంధం ఉండాలనుకుంటే నువ్వు మరీ అంత ఆలోచించుకు. నువ్వు మా ఫ్యామిలీలో ఒకటివి కావాలనుకుంటున్నావు కదా, అవునా? నా కోరిక కూడా అదే. ఇది మా నాన్నమ్మ తాగే కాఫ్ సిరప్. తాగరని మాత్రం అనకు. ఫ్యామిలీ డ్రింక్. ఇది తాగు సురేష్. వద్దు, తాగే. అబ్బా, ఎందుకంత ఆలోచన? గబగబా తాగే. ఓకే, గో. బుల్బుల్, ప్లీజ్ ఈ సంగతి ఎవరికి చెప్పుకు. సురేష్, నేను మాత్రం ఎందుకు చెప్తాను? సురేష్, నీకు చాలా ధైర్యం వచ్చేసింది, అందుకే అదంతా అలా తాగేశావు. ఇప్పుడు నువ్వేం చేయాలో చెప్తాను. నీ మనసులో ఎన్నో ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ ఎవరితో షేర్ చేసుకోలేదని నాకు తెలుసు. కానీ ఇవాళ మాత్రం నీ మొత్తం ఫీలింగ్స్ అన్ని షేర్ చేసుకోవాలి. ఐ మీన్, మనసులో మాట నోట్తో చెప్పాల్సి ఉంటుంది. చెప్తావు కదా? నా కోసం కనీసం ఈ మాత్రం చేయలేవా? ప్లీజ్. సరే బుల్బుల్, చేస్తాను. వెరీ గుడ్ యా. ఐ మీన్, నీకు చాలా ధైర్యం ఉంది. గ్రహాల స్థితి అనుకూలంగా ఉండే చివరి రాత్రి ఇదే. దేవుడి దయ వల్ల వీళ్ల మనసులో కోరికలు కూడా నెరవేరాలి. అక్కా, ఏమైంది పూర్ణిమ? నేను సురేష్ పిలుస్తున్నాడు. ఎందుకు? నాకేం తెలుసు. అలాంటి పర్సనల్ సంగతులు నాకెలా తెలుస్తాయి? తొందరగా వచ్చాయి. అది కాదు. చాలు బుల్బుల్. సురేష్, ఇంకొకటేగా తాగాల్సిందే. త్వరగా. ఇది నానమ్మ కాఫ్ సిరప్. తాగేసే. ఫినిష్ ఇట్. గుడ్. బుల్బుల్, ఇన్ని రోజుల నుంచి నేను చెప్పాలనుకుంటున్నదేదో ఇవాళ చెప్పేస్తాను. ముందు సంగతి చెప్పు. నీకెలా అనిపిస్తుంది? ఎలాగంటే, చెప్పు. బుల్బుల్ బుల్బుల్ బుల్బుల్, అయ్యో, నాకు ఎప్పుడు అనిపించేది ప్రేమ ఒకటే.
సురేష్, మొత్తానికి నీకు ధైర్యం వచ్చేసింది. నీ మనసులోని మాటని బయట పెడుతున్నావు. అది నేను ఎప్పుడూ చెప్పేసేవాడిని, కానీ బుల్బుల్ అది ధైర్యం సరిపోలేదు. కానీ ఇవాళ నువ్వు నాకు నాను కాఫ్ సిరప్ ఇచ్చావుగా, దానివల్ల ధైర్యం వచ్చేసింది. మనం ఒక పని చేద్దాం, టెర్రస్ మీదకి వెళ్దాం. అక్కడ నువ్వు మొత్తం అంతా చెప్పేయచ్చు, సరేనా? ఎక్కడైనా చెప్పగలను బుల్బుల్, డాబా మీదైనా పెట్టుకోవడం మీదైనా. నువ్వు ఎక్కడ చెప్పమంటే అక్కడే. నువ్వు పని చేయి, నువ్వు టెర్రస్ మీదకి వెళ్ళు, నేను ఇప్పుడు వస్తాను. ఓకే, వెళ్ళు వెళ్ళు. ఒక నిమిషం సరేనా? బుల్బుల్ ఇక వెళ్ళు. అరే వెళ్ళమంటుంటే వెళ్ళు. పూర్ణిమ, పూర్ణిమ, అక్క ఎక్కడుంది? నేను సురేష్ పిలుస్తున్నాడని అక్కకి చెప్పేశాను, వచ్చేస్తుంది. అక్క నువ్వు ఎక్కడున్నావా? సురేష్ నీ కోసం వెతుకుతున్నాడు. ఇప్పుడే టెర్రస్ మీదకి వెళ్ళాలి. ఎందుకు కూడా వెళ్ళు. అది కాదు, వెళ్ళు. ఇదిగోండి అమ్మగారు. ఏమైంది? నెమ్మదిగా Guess what? ఏమైంది? ఇవాళ నేను కన్ఫ్యూషన్ చేస్తానని చెప్పానా లేదా? చెప్పావు. నానమ్మ ఇప్పుడు సురేష్ ప్రెగ్నలో టెర్రస్ మీద ఒంటరిగా ఉన్నారు తెలుసా? చాలా గొప్ప న్యూస్ చెప్పావు. దీన్నే అంటారు కీలేరికి వాత పెట్టడం. జత కలిసే జగములు రెండు జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు అచ్చుకుతినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు. నువ్వు బానే ఉన్నావుగా? పోనీలే, నువ్వు వచ్చేసావా? ఓకే, ఇప్పుడు నేను చెప్పేది, ఇప్పుడు నేను ఏం చెప్పబోయినా ప్లీజ్ పూర్తిగా వినకుండా వెళ్ళిపోకు, ప్లీజ్. సరే చెప్పు. ఎన్నాళ్ళుగా నేను చెప్పాలనుకుంటున్నది ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పేస్తున్నాను. అది కూడా మనస్ఫూర్తిగా చెబుతున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అందరికంటే నువ్వంటేనే ఇష్టం. ఐ లవ్ యూ. అవును, ఐ లవ్ యూ. నువ్వు నాకు ఈ లోకంలో అందరికంటే ఎంతో ఎంతో ఇంపార్టెంట్ అన్నమాట. విరిగిపోయిన పైప్ లైన్ కంటే ఇంపార్టెంట్. దారిలో గోతుల కంటే ఎక్కువ ఇంపార్టెంట్. పొద్దున్నే నీ మొహం చూసేంత వరకు నాకు ఆ రోజు ఆరంభం కాదు. అలాగే రాత్రిపూట కిటికీ గుండా నీ మొహం చూస్తే తప్ప అంతవరకు ఆ రోజు ముగిసినట్టు కాదు. నాకేం కాదు. ఇవాళ నువ్వు మధ్యలో మాట్లాడకు. కేవలం నేను చెప్పేది విను. నేను ఇలా చెప్పాలని ప్రతిరోజు రిహార్సల్స్ చేస్తూనే ఉంటాను, కానీ నాకు ధైర్యం సరిపోయేది కాదు. నువ్వు నాకు చేరువుగా ఉన్నప్పుడు నేను సర్వం మర్చిపోతాను. అలాగే నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోయినప్పుడు అప్పుడు నాకు చాలా 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 బాధగా ఉంటుంది. ఇక్కడ ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చూసినప్పుడు కూడా నాకు అంత బాధ కలగదు. ట్రాఫిక్ సిగ్నల్ పట్టించుకోకపోతే కూడా బాధ కలగదు. అంతే. నేను చెప్పవలసింది ఏమిటో నేను చెప్పేశాను.
ఇప్పుడు చెత్త ఊడుస్తున్నాడా లేదా అనే సంగతి నేను లెక్క చేయను. ఇంకా ఏమిటంటే అధికారులు పేదవాళ్ళకి ఇల్లు ఇస్తున్నారో లేదో నాకు అక్కర్లేదు. నాకు వాళ్ళు కూడా ఎందుకు. నాకు ఇప్పుడు కేవలం నిన్ను చూసుకోవటం ముఖ్యం. కేవలం నిన్ను జాగ్రత్తగా చూసుకోవటం. నువ్వు నన్ను ఒప్పుకుంటావని నేను ఎన్నడూ అనుకోలేదు. కానీ నాకంటే ముందు వేరొకరి నువ్వు ఒప్పుకోవడానికి ముందు నేను నిన్ను ఒకటి అడుగుతాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? మనకి పెళ్ళి అయిపోతుంది. అప్పుడు మనకి పిల్లలు పుడతారు. వాళ్ళు ఒకరు ఇద్దరు కాదు ముగ్గురు. యాక్చువల్లీ ఎంతమంది నా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎలా చేస్తుందో అంతమంది. విల్ యు మ్యారీ మీ? తను ఇంకా ఎస్ అని చెప్పదేంటి? ఎస్. నాకు నీతో కలిసి ఉండటం అంటే సురేష్ సురేష్ ఏమైంది? నీకేం కాలేదుగా? సురేష్ నిన్నే అడుగుతున్నాను, ఏమైంది సురేష్? నువ్వు బానే ఉన్నావా? నేను చెప్పినంత ప్రజ్ఞ కాదుగా సురేష్. సురేష్ 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 లే. సురేష్ నేను వెళ్ళి మంచినీళ్ళు తెస్తాను. ఓకే అక్క. సురేష్ 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 అయ్యో ఓకే. సురేష్ సురేష్ నువ్వు బానే ఉన్నావు కదా? సురేష్ అయ్యో ఓకే. అంటే నేనంతా చెప్పింది బుల్బుల్కేనమాట. అయ్యో ఓకే. అయ్యో ఓకే. నువ్వే కదా? ఎందుకు తీసుకెళ్లారు మా అబ్బాయిని టెర్రస్ మీదకి? మీరంతా కలిసి వాడికి ఆ గతి పట్టిస్తారా? మాధవి గారు, ఎలాగైనా సురేష్ తన మనసులో మాట ప్రజ్ఞకి చెప్పేయాలని పిల్లలు ఏవేవో ప్రయత్నాలు చేశారు. అందుకే వాళ్ళు అందుకు ఇదే నా పద్ధతి? తన మనసులో మాట చెప్పించే పద్ధతిదా? ఏదో శుభమాని నా కూతురు నిశ్చితార్థం జరిగింది. దేవుడి దయ వల్ల మగపెళ్లి వాళ్ళంతా వెళ్ళిపోయారు కాబట్టి సరిపోయింది. వాళ్ళు ఏదైనా సామాన్లు మర్చిపోయి మళ్ళీ ఇక్కడికి వస్తే పిల్లవాడి పరిస్థితుల్లో చూసి ఏమనుకుంటారు? అమ్మాయి అన్న తాగుబోతూ అనుకోరు? అప్పుడు నేను వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలి? చెప్పండి మీరు. మాధవి గారు, జరిగింది తప్పేనా నేను ఒప్పుకుంటాను, కానీ తప్పు ఒప్పుకుంటే చాలదు సరళ గారు, అందుకు శిక్ష అనుభవించాలి. ఇదంతా చేసింది నువ్వే కదా? ఆంటీ గారు తప్పంతో మాట్లాడకు. తప్పు చేసింది నువ్వే కదా, కనుక శిక్ష కూడా నీకు తప్పదు. నీకు శిక్ష ఏంటంటే యావత్ జీవితం నా కొడుకుని జాగ్రత్తగా చూసుకోవడం, అందుకోసం కోడలుగా మా ఇంటికి రావడం. అర్థమైందా? వస్తావు కదా? అమ్మా సరళ గారు. అమ్మా, ఒక్క నిమిషం అయితే నేను ఎంత భయపడిపోయానో తెలుసా? అలాగా? అసలు మీరంతా ఏమనుకున్నారు? ఆటలు ఆడడం మీకే తెలుసు అనుకున్నారా? అరే, నిజానికి నేను మీకు తల్లినవుతాను. నేనెందుకు తీసిపోతాను? పైగా నేను నీ కాబోయే అత్తగారిని. చూడమ్మా, మా ఇంటికి రావడానికి అన్ని సన్నాహాలు చేసుకో. సరళ గారు, దయచేసి నన్ను క్షమించండి ప్లీజ్. నేను అలా చేసినందుకు మీరు తప్పుగా అనుకోకండి. నేనేదో తమాషా చేశాను అంతే. అయితే సరళ గారు, ఈ కాఫ్ సిరప్ లేకపోతే పని జరిగేది కాదు. జరిగిందేదో మన మంచిగా జరిగింది. మొత్తం మీద తన మనసులో మాట చెప్పడానికి మా అబ్బాయికి ధైర్యం వచ్చింది కదా. అభినందనలు సరళ గారు. నాకు వియ్యుపురాలుగా రావడానికి ఏర్పాట్లు చేసేసుకోండి.
పోనీలేండి, మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది, అంతే కదా. ఆలస్యం చేయకుండా వెంటనే పెళ్లి తంతు జరిపించి అత్తారింటికి పంపించేయండి. ఈ అమ్మాయిలున్నారే ఎప్పుడు ఏం చేస్తారో తెలియడం లేదు. ఏమన్నాడు తను? అదే ఈ లోకల్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ నువ్వే, విరిగిపోయిన పైప్ లైన్ కంటే ఎక్కువ. అరే చెత్త సరిగ్గా ఊడుస్తున్నారో లేదో కూడా నాకు అనవసరం. ఇక చాలు, నన్ను వెళ్ళి నువ్వు ప్లీజ్ అర్చన. నాకు కావాల్సిందల్లా నేను నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం ఒక్కటే. విల్ యు మ్యారీ మీ? అర్చన ప్లీజ్ ప్లీజ్ నన్ను కాసేపు వదిలేండి. అసలు మీరు ఇదంతా ఏంటి ఇలా చేసి పెట్టారు? అవునా, ఆ మాట తనంటే ప్రేమ, మేవంటే కోపమా? అయినా అక్క, కోపంగా ఉన్నట్టు నటించుకు. నీకెంత ఆనందంగా ఉందో నాకు తెలుసు. సరిగ్గా చెప్పావు. తన మొహం చూడు, సిగ్గుతో ఎంత ఎర్రబడిపోయిందో. అదంతా తర్వాత మాట్లాడదాం, ముందు నాకు చెప్పండి, సురేష్ గా డ్రింక్ ఎవరు తాగించారు? అంత గొప్ప పని నీ చెల్లెలు తప్ప ఇంకెవరు చేయగలరు? బుల్బుల్ ఏంటిదంతా? అన్నయ్యకి అలా డ్రింక్ తాగించి ఉండకపోతే ఇప్పటికీ తను నీకు బదులు అద్దానికి ప్రపోజ్ చేస్తూ ఉండేవాడు. అక్క, ఆ మత్తులో తను నువ్వే అనుకుని నా చేయి పట్టుకున్నాడు. నాకు చాలా భయం వేసింది. ఆ రోజు రింగ్ రోజు ఇచ్చి నాకు ప్రపోజ్ చేసినట్టు చేస్తాడేమో అని భయపడ్డాను. అవునవును, అదే గనుక జరిగి ఉంటే చాలా గందరగోళం అయి ఉండేది. మరదలు పెళ్ళామై కూర్చుంటుంది. సరే గాని మొత్తం మీద సురేష్ అక్కకి ప్రపోజ్ చేయడం అయిపోయింది. ఇంతకీ తనెక్కడా? తను ఇంకా మత్తులో మంచం మీద పడుంటాడు. వెళ్ళు వెళ్ళు, తను లేపు వెళ్ళు. నేను వెళ్ళను. అవునా, నువ్వు వెళ్ళవా? సరే అయితే నేనే వెళ్తాను. తను గనక మళ్ళీ నా చేపట్టుకుంటే ఈసారి మాత్రం తన్ని కాదనేది లేదు. అది నీకు ఓకే కదా? నేను నీ సంగతి తర్వాత చెప్తాను. ఇంకా సిగ్గే, మా అక్క ఇక ఎప్పటికీ మారదు, ఎప్పటికీ. नूर हो तुम मुझसे यूं ही